యానిమల్ సీక్వెల్ స్టోరీని లీక్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. యానిమల్ పార్క్తో బాక్సాఫీస్ వద్ద వంగ అరాచకం. ఇద్దరు రణబీర్ల మధ్య మాస్ వైలెన్స్ వార్. ఇంతకీ యానిమల్ పార్క్ రిలీజ్ ఎప్పుడు, స్టోరీ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సందీప్ రెడ్డి వంగ సినిమాల గురించి ఆడియన్స్కి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలతో తనకంటూ స్పెషల్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రజెంట్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనేటువంటి మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు సందీప్. ఇప్పటికే ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. అయితే ప్రభాస్ మూవీ తర్వాత సక్సెస్ఫుల్ మూవీ యానిమల్కి సీక్వెల్గా రాబోతున్న యానిమల్ పార్క్ పై ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇంతకీ అప్డేట్ ఏంటి అంటే, జపాన్లో యానిమల్ స్పెషల్ స్క్రీనింగ్ సందర్భంగా వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ యానిమల్ పార్క్ షూటింగ్ 2027 మధ్యలో స్టార్ట్ అవుతుందని స్పష్టంగా తెలిపారు. ప్రజెంట్ తాను ప్రభాస్ హీరోగా రాబోతున్న స్పిరిట్ పూర్తయ్యాకే ఈ సీక్వెల్ పై కంప్లీట్ స్థాయిలో ఫోకస్ పెడతానని చెప్పుకొచ్చాడు. సీక్వెల్ టైటిల్ వెనుకున్నటువంటి కాన్సెప్ట్ను కూడా సందీప్ రెడ్డి వంగ ఓపెన్ చేశారు. యానిమల్ పార్ట్ 1లో మీరు ఒక యానిమల్ని మాత్రమే చూశారు. పార్ట్ 2లో అలాంటి మరిన్ని యానిమల్ క్యారెక్టర్లు కనిపిస్తాయి. ముఖ్యంగా అజీజ్ కూడా ఒక యానిమల్ లాంటి వాడే. ఒకేలా కనిపించే ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగేటువంటి భీకర యుద్ధమే ఈ కథ. అందుకే దీనికి యానిమల్ పార్క్ అనేటువంటి టైటిల్ పర్ఫెక్ట్గా అనిపించిందని వివరించాడు. పార్ట్ 1 కంటే ఈ సినిమా మరింత అగ్రెసివ్గా, ఇంటెన్స్గా ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు. యానిమల్ సీక్వెల్లో రణబీర్ కపూర్ డబుల్ రోల్లో కనిపించనున్నారు. హీరో రణ్విజయ్ సింగ్తో పాటు విలన్ అజీజ్ హక్ కూడా ఆ క్యారెక్టర్ని రణబీరే పోషించనున్నారట. అయితే ఇద్దరు ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడేటువంటి స్థాయిలో క్రూరంగా ఉండేటువంటి క్యారెక్టర్లు కావడంతో సినిమా మొత్తం హై వోల్టేజ్ ఎమోషన్స్, ఇంట్రెస్టింగ్ యాక్షన్స్తో సాగుతుందని ఇండస్ట్రీ టాక్. హీరో రణబీర్ కూడా ఈ ప్రాజెక్ట్పై తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ సందీప్ సెట్స్లోకి మళ్ళీ వెళ్ళాలని చాలా ఆసక్తిగా ఉన్నాను. పార్ట్ 1 షూటింగ్ టైంలోనే పార్ట్ 2 కథపై ఆయనకు కంప్లీట్ క్లారిటీ ఉంది. ఈ రెండు క్యారెక్టర్లను ఎక్స్ప్లోర్ చేయడం నాకు చాలా ఎగ్జైటింగ్గా ఉందని కూడా చెప్పుకొచ్చాడు. యానిమల్ మూవీ దాదాపు 900 కోట్లకు పైగా వసూలు సాధించి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. వైలెన్స్, డార్క్ థీమ్పై విమర్శలు వచ్చినా కానీ వంగ తన కథ స్టైల్ అండ్ రగ్డ్ ఎమోషన్స్తో మార్కెట్లో తన సత్తా నిరూపించాడు. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ అనేది కేవలం డైరెక్టర్ పేరు మాత్రమే కాదు, ఒక బ్రాండ్గా మారిపోయింది. ప్రజెంట్ వంగ దృష్టంతా స్పిరిట్ పైనే ఉందట. ఆ తర్వాతే యానిమల్ పార్క్ స్క్రిప్ట్ కానీ, ప్రీ ప్రొడక్షన్ వర్క్ కానీ. రణబీర్ కూడా అప్పటి వరకు తన ఇతర ప్రాజెక్టులు పూర్తి చేసి అందుబాటులోకి రానున్నారట. అయితే ఇండస్ట్రీ వర్గాల ప్రకారం యానిమల్ పార్క్ షూటింగ్ 2027 జూన్ లేదా జూలైలో స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కథ మొత్తం రణ్విజయ్, అజీజ్ మధ్యనే జరిగేటువంటి హోరాహోరీ పోరాటం చుట్టూనే తిరుగుతుందని సమాచారం. పార్ట్ 1 కంటే యాక్షన్, ఎమోషన్స్ రెట్టింపు స్థాయిలో ఉంటాయని టాక్. ఇలా ప్రభాస్ స్పిరిట్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్న యానిమల్ పార్క్ ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయింది. డబుల్ రోల్లో రణబీర్, మరింత డార్క్ కథ అండ్ వంగ మార్క్ ఇంటెన్సిటీ ఇవన్నీ కలిసి ఈ సీక్వెల్ను ఇండియన్ సినిమాల్లో మరో సంచలనంగా మార్చే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మూవీ థియేటర్లో ఎలాంటి రచ్చ చేస్తుందో వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా చాలా సందర్భాల్లో ఇన్ఫ్యాక్ట్ అంటే చాలామంది ఈ సినిమాని విమర్శించారు కూడా. అంటే ఎందుకు ఇలాంటి వైలెన్స్ కథలు, ఏం చెప్పడానికి తీస్తున్నారు ఏంటి అని కూడా. అండ్ దాదాపు మెయిన్గా 3 గంటల 20 నిమిషాలకు ప్లస్గానే ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం క్రియేట్ చేసింది. అంత డ్యూరేషన్ ఉన్నటువంటి సినిమాని ఎవరు చూస్తారు, ఎలా చూస్తారని కూడా చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కమెంట్ చేస్తారు. బట్ అవన్నింటినీ కూడా చెక్ పెడుతూ యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ సాధించి మరో అంటే ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇండస్ట్రీ హిట్ ఉన్నటువంటి సినిమా లిస్ట్లో టాప్ 1లో కూడా నిలుస్తుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో అలాంటి రేంజ్లో అయితే మేజర్గా ఏంటంటే స్టోరీ చాలా సింపులే, కానీ కొత్త స్టోరీ ఏం కాదు అండ్ ఏది కాదు. కాకపోతే స్టోరీ రొటీన్ స్టోరీనే దాన్ని కొంచెం భిన్నంగా అండ్ వైలెన్స్ అటాచ్ చేసి సందీప్ తన స్టైల్లో తీయడమే సినిమాకు ఒక పెద్ద ప్లస్గా మారిందని కూడా కామెంట్స్ వినిపించాయి. ఇకపోతే రణబీర్ యాక్టింగ్ చూస్తే డెఫినెట్గా అందులో నిజంగానే ఒక యానిమల్ క్యారెక్టర్లో ప్లే చేసినట్లు కూడా కనిపిస్తుంది. దానికి తోడు రష్మిక యాక్టింగ్ అండ్ ప్రతి సీన్ ఇంటెన్స్ అండ్ దాని తర్వాత ఒక ఫాదర్ ఎమోషన్స్ అన్నీ కూడా సినిమాకు పెద్ద ప్లస్గా మారాయి. ఎస్పెషల్లీ వైలెన్స్ ఏదైతే ఉందో ఆ వైలెన్స్కే సినిమా కంప్లీట్గా అంటే ప్రతి ఒక్కరు కూడా సినిమాని ఓన్ చేసుకున్నారు. అండ్ మాస్ ఆడియన్స్కి చాలా బాగా ఈ సినిమా నచ్చింది అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. కాకపోతే వైలెన్స్ ఇంత వైలెన్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని కూడా చాలామంది కామెంట్స్ చేస్తే, అక్కడ స్టోరీ అంటే అట్లీస్ట్ చిన్నపిల్లలు ఏ సర్టిఫికెట్ వచ్చినా కానీ 18 ఇయర్స్ లోపు వాళ్ళు ఏదైతే ఉన్నారో చిన్నపిల్లలు వాళ్ళు చూడకూడదు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయినా సరే నాకు ఫ్యామిలీ ఆడియన్స్తో పెద్దగా పని లేదు, మాస్ ఆడియన్స్ మాత్రమే నాకు కావాలి అన్నట్టు రేంజ్లో ఆ సినిమాని ఎక్కడా కట్ చేయకుండా అండ్ దాని తర్వాత వైలెన్స్ అబ్జెక్షన్ సెన్సార్ బోర్డ్ చెప్పినా కానీ అలానే తీశాడు. డెఫినెట్గా సినిమాని హిట్ కొట్టి 900 కోట్ల క్లబ్లో చేర్చాడు సినిమాని సందీప్. అయితే యానిమల్ పార్క్ విషయానికి వచ్చినట్లయితే యానిమల్ పార్క్ అనేది పార్క్ అంటే అంటే యానిమల్కి సంబంధించినటువంటి ఒక పార్క్.
అంటే దాంట్లో ఒక జంతువు కాదు, యానిమల్ అనేది ఒకటంటే పార్క్ అంటే దాంట్లో చాలా జంతువులు ఉంటాయి అన్నట్టు దాని అర్థం అనమాట. అంటే ఇలాంటి ఒక యానిమల్ క్యారెక్టర్ ఏదైతే రణబీర్ కపూర్ ఏదైతే సినిమా ఉందో యానిమల్లో, అలాంటి క్యారెక్టర్సే ఇప్పుడు యానిమల్ పార్క్లో కూడా రకరకాలైనటువంటి క్యారెక్టర్స్ అందరూ కూడా అలానే బిహేవ్ చేస్తారు. సో అందుకోసమనే ఆ సినిమాకి ఆ టైటిల్ పెడుతున్నట్లు కూడా ఒక క్లారిటీ ఇచ్చాడనమాట. అయితే దాంట్లో సీక్వెల్ లాస్ట్లో రిలీజ్ చేసినటువంటి అజీజ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ అండ్ దానికి తోడు ఇక్కడ రణబీర్, వీళ్ళిద్దరి మధ్యనే స్టోరీ మొత్తం కూడా సాగేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే పార్ట్ 1లో ఆల్రెడీ బాబీ డియోల్కి సంబంధించినటువంటి ఒక క్యారెక్టర్, ఇద్దరు కూడా దాంట్లో బ్రదర్సే అండ్ దీంట్లో కూడా బ్రదర్సే. బట్ కాకపోతే దీన్ని ఎంత ఇంటెన్స్ డ్రామాగా తీస్తాడనేదే సందీప్ ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ప్రజెంట్ సందీప్ ఫోకస్ అంతా కూడా స్పిరిట్ పైనే ఉంది. అంటే యానిమల్ లాంటి వైలెంట్ సినిమా తీసిన తర్వాత అది కూడా ఫర్ ది ఫస్ట్ టైం ప్రభాస్ని డైరెక్ట్ చేయబోతున్నాడంటే అది కూడా పోలీస్ స్టోరీ కావడంతో ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. అంటే ఈయన వైలెన్స్కి అండ్ ఒక పోస్ట్ రిలీజ్ చేశారు లేటెస్ట్గా స్పిరిట్కి సంబంధించింది. ఆ పోస్టే చూస్తేనే, జస్ట్ ఆ పోస్ట్ చూస్తేనే ఆ వైలెన్స్ ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రభాస్ బ్యాక్ సైడ్ అన్ని గాయాలతో ఉన్నటువంటి, కట్లు కట్టుకున్నటువంటి లుక్ కావచ్చు, దానితో ఎక్కడ కూడా సందీప్ యాటిట్యూడ్ తగ్గకుండా నోట్లో సిగరెట్ అండ్ చేతిలో మందు బాటిల్ అలాంటి ఒక క్యారెక్టర్ పెట్టి దానికి లైటర్, తృప్తి డిమ్రీ లైటర్ వెలిగిస్తున్నటువంటి ఒక పోస్టరు న్యూ ఇయర్ కానుకగా రిలీజ్ చేస్తే ఆ పోస్ట్ మరికొన్ని క్షణాల్లోనే వైరల్గా మారింది. ఆ ఒక్క పోస్ట్ తోటే సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక క్లారిటీ అయితే సందీప్ రెడ్డి ఇచ్చేసాడనమాట. సో అంత ఇంటెన్స్ డ్రామాతో ఒక ఆడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఆడియోలో కంప్లీట్గా స్టోరీ జోనర్నే మొత్తం చెప్పాడు. ఎలా చెప్పాడు అంటే, అది ఒక రూత్లెస్ పోలీస్ ఆఫీసర్, ఇప్పటికే అంటే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు, కొంచెం చూసి జాగ్రత్తగా టేక్ కేర్ చేయండి సార్ అని కూడా పక్కన ఉన్నటువంటి కానిస్టేబుల్స్ అదర్ వేరే చెప్తూ ఉంటారు. దానికి ఆ సీన్, ఆ ఆడియో ఏదైతే ఉందో ఆ ఆడియోని ఇప్పుడు దానికి ఏఐ త్రూ కొన్ని వీడియోస్ కూడా క్రియేట్ చేసి సినిమాలో ఆల్రెడీ సినిమాగా ప్రజెంట్ చేస్తున్నారు. అంటే అంత బజ్ ఉందన్నమాట. ఈవెన్ స్పిరిట్ సినిమా కోసం ఒక ఓన్లీ నార్మల్ ప్రభాస్ ఫ్యాన్సో లేకపోతే జనరల్ ఆడియన్సో కాదు వెయిట్ చేసేది. రాజమౌళి లాంటి వరల్డ్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కూడా అలాంటి ఒక డైరెక్టర్ సినిమా తీస్తున్నా అంటే, సందీప్ రెడ్డి సినిమా తీస్తున్నాడంటే నేను కూడా ఆ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అంటే నేను వెయిట్ చేసేటువంటి కొన్ని సినిమాలు ఉంటాయి, ప్రశాంత్ నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబోలో రాబోయేటువంటి డ్రాగన్ కోసం, అండ్ దాని తర్వాత సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలో వచ్చేటువంటి స్పిరిట్ కోసం. ఇలాంటి ఒక 2-3 సినిమాలలో నేను వెయిట్ చేసేటువంటి సినిమాలో ఫస్ట్ స్పిరిట్ ఉంటుంది. ఆ స్పిరిట్ ఎలా తీస్తాడనేది నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నాను అని కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశాడు. సో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి సినిమా స్పిరిట్. సో మరి దాన్ని ఇప్పుడు యానిమల్ పార్క్ జస్ట్ ఒక థీమ్ తీసుకున్నానంటే ఇది ఇప్పుడే కాదు, యానిమల్ షూట్ చేసేటువంటి టైంలోనే స్టోరీ మీద ఒక ఫుల్ క్లారిటీ ఉంది సందీప్ రెడ్డికి. కాకపోతే ఇక్కడ రణబీర్ వేరే అదర్ ప్రాజెక్ట్స్ వల్ల అండ్ దాని తర్వాత స్పిరిట్ కమిట్మెంట్ వల్ల, సో అందుకనే ఆ స్టోరీని అలా కొంచెం సేపు లాక్ చేసి పక్కాగా ఇటు స్పిరిట్ తీస్తున్నాడు. స్పిరిట్ తీసినటువంటి వెంటనే మళ్ళీ యానిమల్ పార్క్ వెళ్ళిపోతాడు. ఈలోపు రామాయణ్ కూడా అక్కడ రణబీర్ కంప్లీట్ చేసుకొని యానిమల్కి వచ్చేస్తాడు. కాబట్టి ఇలా ఒక్కొక్కటి షెడ్యూల్ వైజ్గా అంటే పక్క ప్లాన్ తోటి సందీప్ రెడ్డి వంగ ప్లాన్ చేస్తున్నాడు అనమాట. బట్ ఏదేమైనప్పటికీ కూడా యానిమల్ పార్క్ స్టోరీయే చాలా సింపుల్. కాకపోతే ఏంటంటే దాన్ని ఎలా ఎలివేట్ చేస్తాడు, సీన్స్ హైలైట్స్ ఏముంటాయని అయితే మనకి ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే యానిమల్లో మనం కొన్ని సీన్స్ ఉంటాయి, ఇంటిమేట్ సీన్స్ కావచ్చు, లేకపోతే ఫైరింగ్ సీన్స్ కావచ్చు, యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్నటువంటి లవ్ అండ్ ఎమోషన్, కేరింగ్, అవన్నీ కూడా చాలా అంటే ఎలా అంటే చాలా దగ్గరగా, చాలా రియలిస్టిక్గా చూసినటువంటి ఘనత వన్ అండ్ ఓన్లీ సందీప్ రెడ్డికే దక్కుతుంది. సో మరి అలాంటి ఒక డైరెక్టర్ ప్రభాస్ని ఏ విధంగా డైరెక్ట్ చేస్తాడు, ప్రభాస్ని ఎలా చూపిస్తారు, అది కూడా ఇంతవరకు ఎప్పుడు చూడనటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో ఎలా చూపిస్తారనేదే ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నటువంటి సినిమా ఇది. సో అందుకోసమనే మేబీ యానిమల్ పార్క్ కంటే కూడా ఎక్కువ బజ్ స్పిరిట్ మీద ఉంది. సో యానిమల్ పార్క్ విషయానికి వచ్చినట్లయితే అది తెలిసినటువంటి స్టోరీని, ఉన్నటువంటి స్టోరీని ఎక్స్టెండ్ చేసి దాంట్లో మేజర్గా ఉన్నటువంటి ఆ యానిమల్ ల్యాండ్ అంటే రణబీర్ లాంటి క్యారెక్టర్స్ని ఇంకొక 2-3 క్రియేట్ చేసి దాన్ని వైలెన్స్గా, దాని తర్వాత ఎలా ఈ కథని ఎటు తిప్పుతాడో అనేది తెలియాలంటే డెఫినెట్గా ఇంకొద్ది రోజులు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ యానిమల్లో జరిగేటువంటి స్టోరీని పాస్ట్లో జరిగినటువంటి కథని రణబీర్ చెప్తుంటా. అంటే రణబీర్ ఆల్మోస్ట్ ఒక 40-50 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే 50 ఇయర్స్ ఉంటాయి ఆల్మోస్ట్, ఆ టైప్లో ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ నాన్నకు ఆయనకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని స్టోరీగా చెప్తాడు. సో దీన్ని ఏమన్నా మరి లింక్ చేస్తాడా ఏందా అనేది తెలియాలంటే మాత్రం డెఫినెట్గా సినిమా వచ్చేంత వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. సో మరి సందీప్ రెడ్డి వంగ అండ్ ఇక్కడ రణబీర్ కాంబోలో వచ్చేటువంటి సినిమా యానిమల్ పార్క్ అండ్ సందీప్ రెడ్డి వంగ అండ్ ఇక్కడ ప్రభాస్ మధ్య, వీళ్ళిద్దరి మధ్య వచ్చేటువంటి కాంబో స్పిరిట్ గురించి మాట్లాడుకుంటే ఎంత చెప్పినా కూడా తక్కువే. సో మరి ఈ 2 సినిమాలపై మీ ఒపీనియన్ ఏంటి, అండ్ ఈ 2 సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు, మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి.